తొలిసారి విజయం మరోసారి విజయానికి మార్గం కావాలి. కానీ ఆరంభ శూరత్వం ఎంత మాత్రం కాకూడదు. ఏదో గాలిలో గెలిచామన్నట్లు కాదు. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనకంటూ లోకల్గా పట్టుండాలి. రాజకీయాలను శాసించగలగాలి. అలా ప్రజల్లోకి వెళ్తేనే అసలైన గుర్తింపు అనుకుంటున్నారు ఏపీలో ఫస్ట్ టైం గెలిచిన ఆ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా పల్నాడులో పక్కా ప్లాంట్గా ముందుకు వెళ్తున్న ఆ శాసనసభ్యులెవరు? పల్నాడులో పట్టు కోసం కొత్త ఎమ్మెల్యేల పాట్లు. సొంత ముద్ర వేయాలని పరితపిస్తున్నారా? వినూత్న కార్యక్రమాలతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారా? వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలుంటే ప్రస్తుతం 3 చోట్ల తొలిసారి ఎన్నికైన శాసనసభ్యులే ఉన్నారు. కొత్తగా చట్టసభకు ఎన్నికైన ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ సొంత మార్క్ చూపించేందుకు తహతహలాడుతున్నారు. నువ్వా నేనా అంటూ ఎప్పటికప్పుడు పొలిటికల్ గిత్తలు కాలు దువ్వే పల్నాటి రాజకీయాల్లో తమకంటూ పట్టు ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారట. ఎన్నికై 100 రోజులు గడవక ముందే ఆయా నియోజకవర్గాల్లో తమదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు ఈ కొత్త సభ్యులు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ సీనియర్ పొలిటీషియన్లను సైతం ఔరా అంటూ ముక్కున వేలేసుకునేలా దూసుకెళ్తున్నారట. పెదకూరపాడు నుండి టీడీపీ అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగి వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావును ఓడించిన భాష్యం ప్రవీణ్ ఆ ఊపును అలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. వరుసకు మామ అల్లుళ్లయ్యే ఈ ఇద్దరు నేతలు ఎన్నికల సమరం ప్రారంభం నుంచే ఢీ అంటే ఢీ అన్నారు. అందుకే ఆ గెలుపు జోష్ను అలాగే ముందుకు తీసుకెళ్లేలా నియోజకవర్గంలో కొత్త కార్యక్రమాలతో సొంత ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రవీణ్. డయల్ యువర్ ఎమ్మెల్యే అంటూ ఈ మధ్య సరికొత్త కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఇక నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యనైనా ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు తెలియజేయొచ్చంటూ బీభత్సమైన ప్రచారం చేసేస్తున్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యే అని హడావిడి చేసి వదిలేయకుండా కాల్ సెంటర్కు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు మండలానికి ఒక ప్రజా సేవక్ను నియమించారు ఎమ్మెల్యే. ఫోన్ చేసిన వెంటనే ఆ ప్రజా సేవక్ ఫిర్యాదుదారులను కలిసి పరిష్కారం కోసం పని మొదలెడతారు. గెలిచి 3 నెలలు కాకముందే కొత్త ఎమ్మెల్యే మొదలెట్టిన ఈ వినూత్న కార్యక్రమం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. వైసీపీకి గట్టి పట్టున్న నర్సరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించిన చదలవాడ అరవిందబాబు శాసనసభకు వెళ్లడం ఇదే తొలిసారి. దీన్నిలాగే కొనసాగించాలనే సంకల్పంతో ఉన్న అరవిందబాబు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. అనూహ్యంగా దక్కిన విజయాన్ని అదే స్థాయిలో సద్వినియోగం చేసుకుని రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. నర్సరావుపేట పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వయంగా వార్డుల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఇప్పుడు బిజీగా ఉన్నారు ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. గతంలో 2 సార్లు ఓడిన 4 దఫాల తర్వాత మాచర్ల నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగరేసి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు జూలకంటి బ్రహ్మారెడ్డి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు నియోజకవర్గంలో ఇప్పటికీ గట్టిపట్టే ఉన్నా పోలీసు కేసులతో వెనుకంజ వేయక తప్పని పరిస్థితి. అందుకే ఇదే అదనుగా మాచర్లపై రాజకీయంగా పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు బ్రహ్మారెడ్డి. 31 మంది వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై ఉన్న మాచర్ల మున్సిపాలిటీని అధికారంలోకి రాగానే కైవసం చేసుకున్న బ్రహ్మారెడ్డి తొలి 100 రోజుల్లోనే తన మార్క్ చూపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలపై మంచి అవగాహనున్న బ్రహ్మారెడ్డి రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా దగ్గర కావాలనే విషయంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పల్నాడు జిల్లాలో తొలిసారి గెలిచిన ఈ 3 ఎమ్మెల్యేలు రాజకీయంగా పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ప్రజల్లో బలమైన ముద్ర వేయగలుగుతారా లేక గాలివాటం గెలుపులా మళ్లీ ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి.